మార్నింగ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. మామూలుగా రేగి పళ్ళు అంటే మీకు ఏ సందర్భం గుర్తొస్తుంది? భోగి పళ్ళు పోసుకునే సందర్భమే గుర్తొస్తుంది, సంక్రాంతి పండుగ గుర్తొస్తుంది. అంతకు మించి మంచి రెసిపీ ఏదైనా గుర్తొస్తుందా? ఏంటి, నీకేమైనా మతిపోయిందా? రేగి పళ్ళతో భోగి పండ్లు పోసుకుంటాం కానీ రెసిపీలు ఎవరైనా చేసుకుంటారా? కావాలంటే అలాగే తింటాం కానీ అంతేనా? మహా అయితే పచ్చడి ఏదో చేసుకుంటాం అని అంటున్నారా? నన్ను తిట్టడం మానేయండి, నేను చెప్పేది విని చూసి ఆ తర్వాత జడ్జ్ చేయొచ్చు కదా. ఇందుకే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు నేను చూపించే రెసిపీ అదే కాబట్టి. రేగి పండ్లు బీరకాయ తొక్కు అన్నం. ఎస్, ఏంటి అన్నంలో కూడా రేగి పండ్లు వేసుకొని తినచ్చా? మేము ఎప్పుడు తినలేదమ్మాయి. అలాంటి డౌట్లన్నీ పెట్టుకోకుండా వెంటనే నేను చూపించే రెసిపీని మీరు కూడా ఫాలో అయిపోయింది. సో లెట్స్ స్టార్ట్ రేగి పండ్లు బీరకాయ తొక్కు అన్నం. రేగిపళ్ళు బీరకాయ తొక్కు అన్నం. నేను ఆల్రెడీ ఒకసారి బీరకాయ తొక్కుతో ఒక వెరైటీ చేసి చూపించాను, గుర్తుందా? మీరు చేసుకున్నారో లేదో? చాలా బాగుంటుంది ఆ వెరైటీ. అలాగే ఈ వెరైటీ కూడా. అయితే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసి నూనె, కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను ఎందుకంటే బీరకాయ తొక్కు వేగాలి కదా, అందుకని. ఇది బాగా వేడి చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో జీలకర్ర ఇంకొంచెం వేగాలండి. ఎప్పుడైనా సరే మీరు బీరకాయ పచ్చడి అలాంటివి చేసుకోవడానికి, బీరకాయ పప్పు అలాంటివి చేసుకుంటూ ఉంటారు కదా, అప్పుడు మీరు ప్లాన్ చేసుకున్నారు అంటే ఇలా బీరకాయ తొక్కు అన్నం చాలా బాగుంటుంది. ఎందుకంటే బీరకాయ ఫ్లేవర్ కొంచెం బీరకాయ తొక్కు అన్నంతో పాటు కొంచెం అలాగే పప్పు కానీ పచ్చడి కానీ ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది. మీరు అనుకోవచ్చు, అబ్బా అంతా బీరకాయ అయిపోతుంది కదా అని. కాదు, ఎప్పుడైనా ట్రై చేయండి, అప్పుడు తెలుస్తుంది మీకు ఆ టేస్ట్ ఎంత బాగుంటుందో. నూనె కొంచెం వేగింది కదా, ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఆవాలు వేస్తున్నాను. ఇప్పుడు కరివేపాకు, అలాగే ఇందులో ఎండుమిరపకాయలు. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. మామూలుగా మనం పొద్దున్నే నిమ్మకాయ పులిహోర అలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా, అలాగే అలాంటి వెరైటీస్ చేసుకోవాలి అంత తక్కువ టైంలో రైస్ వెరైటీస్ అంటే అప్పుడు మీరు రెగ్యులర్గా చేసుకునే నిమ్మకాయ పులిహోరలు ఇలాంటివి కాకుండా ఇవి వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చిమిర్చి, వీటితో పాటు కొంచెం స్పైసెస్ ఉంటే బాగుంటుంది బీరకాయ తొక్కు అన్నంకి, అందుకే నేను వెల్లుల్లి కూడా వేస్తున్నాను. కొంచెం కట్ చేసి వేస్తాను. ఓకే, వెల్లుల్లి కూడా కొంచెం ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడు ఇందులో నేను బీరకాయ తొక్కు వేస్తున్నాను. అలాగే దీంతో పాటు కొంచెం ఉప్పు కూడా వేస్తే కొంచెం తొందరగా ఫ్రై అవుతుంది. ఇది డన్. అండ్ అలాగే ఇక రేగి పండ్ల కాంబినేషన్ నేను చెప్పినప్పుడే చాలా మందికి చాలా డౌట్స్ వచ్చేసి ఉంటాయి. అసలు పండ్లు ఎలా, అలాగే బీరకాయ తొక్కులో ఎలా, ఈ కాంబినేషన్ ఏంటి, ఎలా ఉంటుంది అనే కదా మీ డౌట్ అంతా. ఏం లేదండి, ఇప్పుడు బేసిక్గా మామూలుగా మనం చేసుకుంటే ఏంటి, బీరకాయ తొక్కు అన్నం కొంచెం మసాలాలు అవి ఇవి వేసుకొని చేసుకుంటాం కాబట్టి ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది. లేదు, మనం ఇప్పుడు రేగి పండ్లు వేస్తున్నాం కాబట్టి ఏంటి అంటే ఈ ఫ్లేవర్తో పాటు రేగి పండ్లు కూడా మామూలుగా తినేటప్పుడు ఎలాంటి ఫ్లేవర్ అయితే వస్తుందో రైస్లో మనం అంటే గరం మసాలాలు నేను అలాంటివి ఏం వాడట్లేదు కాబట్టి చక్కగా రేగి పండ్ల ఫ్లేవర్ అలాగే ఉంటుంది. అండ్ బీరకాయ తొక్కు కాంబినేషన్ కూడా కొంచెం వగరొస్తుంది కదా, ఆ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. కావాలంటే మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి, అప్పుడే కదా మీకు తెలుస్తుంది. అండ్ రెగ్యులర్గా మనం తిన్నా కూడా ఎలా తింటాం, రేగి పండ్లను అలాగే తినేస్తూ ఉంటాం. అండ్ చాలా మందికి
అవి కొంచెం స్మెల్ వచ్చిన అంటే రేగిపండు కొంచెం ఆ ఫ్లేవర్ ఆ స్మెల్ అనేది చాలా మందికి నచ్చదు కూడా. సో అలా కాకుండా ఇలా తింటే ఏంటంటే మరీ అంత ఘాట్గా ఉండదు అండ్ ఆ ఫ్లేవర్ ఆ స్మెల్ ఏదైతే ఉందో అది హైలైట్ అవ్వకుండా కాంబినేషన్లో కాబట్టి ఈజీగా తినేయచ్చు. ఇది ఇంకొంచెం సేపు ఫ్రై అవ్వాలి, కొంచెం టైం పడుతుందండి ఈ తొక్కు ఫ్రై అవ్వడానికి. కొంచెం బాగా ఫ్రై అయితేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది, లేదు అంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే తినలేం కదా, అందుకని కాసేపు ఫ్రై చేస్తాను. చూసారా బీరకాయ తొక్కు చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇలా ఫ్రై అయితే యమ్మీగా ఉంటుంది. అండ్ నాకు తెలిసి కొంచెం ఉప్పు కారం అలాగే ఏదైనా బఠానీలు అలాంటివి వేసేసుకొని శుభ్రంగా ఇలాగే తిన్నా కూడా సూపర్గా ఉంటుంది తెలుసా. అంటే మనం చిప్స్ తింటుంటాం కదా అలాగా. సరే ఇప్పుడైతే మనం చేసుకుంటున్న అన్నం కాబట్టి ఇందులో రేగి పండ్లు మధ్యలో విత్తనాలు తీసేసాను నేను. ఈ పండ్లు ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదు, ఆ ఫ్లేవర్ మనం అలాగే ఉంచాలి అనుకుంటున్నాం కాబట్టి. సో దాన్ని ఎక్కువ ఫ్రై అలాంటివి ఏం చేయకుండా కొంచెం మగ్గనిచ్చి వెంటనే రైస్ యాడ్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ రైస్ని రెడీగా పెట్టుకున్నాను ఉడికించుకొని, అది ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను. సో బాగా మిక్స్ అయ్యేంత వరకు చక్కగా కలిపేశారు అంటే రేగి పండ్లు బీరకాయ తొక్కు అన్నం రెడీ అయిపోయినట్టే. అండ్ అలాగే ఇందులో ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర, ఇంకొకసారి కలిపేస్తాను. బేసిక్గా మనం లాస్ట్లో కొత్తిమీర వేస్తాం కదా, అంటే ఆ ఫ్లేవర్ పోకుండా ఎక్కువ కొత్తిమీరని వేయించుకోవడం కానీ మగ్గించుకోవడం కానీ చేయకుండా ఆ ఫ్లేవర్ అలాగే ఉండాలని అలా లాస్ట్లో వేస్తాం కదా, అలాగే రేగి పండ్లు కూడా ఇందులో అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొచ్చి అందులో షిఫ్ట్ చేసుకుంటే ఎంతో యమ్మీగా ఉండే రేగి పండ్లు బీరకాయ తొక్కు అన్నం రెడీ అయిపోయినట్టే. సో నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొస్తాను. సింపుల్ ఫ్లేవర్స్తో ఎక్కువ హంగామా లేకుండా ఎంతో వెరైటీగా ఉండే బ్రేక్ఫాస్ట్. ఈసారి మీరు ఇంట్లో రైస్ మిగిలిపోయినప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ నిమ్మకాయ పులిహార అలాంటివి ఇలాంటివి ప్లాన్ చేయకండి, ఇది ప్లాన్ చేసుకోండి. ఓకే డన్. పైకి ఒక రేగి పండు కూడా వస్తే బాగుంటుంది కదా గార్నిషింగ్ చేసినట్టు, అలాగే ఫిక్స్ చేసా. సో చూస్తున్నారు కదా రేగి పండ్లు బీరకాయ తొక్కు అన్నం చాలా ఫాస్ట్ గా చాలా సింపుల్ గా అయిపోయింది కదా. ఏంటి దీన్ని ట్రై చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే దీనికి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని ఒకసారి చూడండి. రేగి పండ్లు బీరకాయ తొక్కు అన్నంకి కావలసిన పదార్థాలు: బీరకాయ తొక్కు 1 కప్పు, కొత్తిమీర 1/2 కప్పు, పచ్చిమిర్చి 3, జీరా 1 టీ స్పూన్, రైస్ 1 కప్పు, రేగి పండ్లు 1/2 కప్పు, వెల్లుల్లి 4, ఆవాలు 1/2 టీ స్పూన్, ఎండుమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, ఉప్పు సరిపడేంత, నూనె 3 టీ స్పూన్లు. రేగి పండ్లు బీరకాయ తొక్కు అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి అందులో నూనె, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, బీరకాయ తొక్క, ఉప్పు వేసి కాసేపు ఉడికించుకోవాలి. అందులో రేగి పండ్లు, అన్నం వేసి మరి కాసేపు కలుపుకొని చివరగా కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో యమ్మీగా ఉండే రేగి పండ్లు బీరకాయ తొక్కు అన్నం రెడీ. రేగి పండ్లు బీరకాయ తొక్కు అన్నంకి కావలసిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా వ్యూవర్స్. ఇప్పుడు టేస్టింగ్. రేగి పండ్లు చాలా ఇష్టం ఉండి అలాగే తిని తిని బోర్ కొట్టింది అనుకోండి, వాళ్ళకి ఇది నిజంగా ఫీస్టే. చాలా 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 బాగుంది.
ఇందాక చెప్పాను కదా, రేగి పండ్లు బాగా ఇష్టపడే వాళ్ళకి ఈ రెసిపీ అయితే ఫీస్టే అని చెప్పి. మరి రేగి పండ్లు ఎవరైనా ఇష్టపడట్లేదా? అయితే తినండి, వెంటనే ఇష్టపడడం ఆటోమేటిక్ గా అలవాటు అయిపోతుంది. సరే, ఇదైతే సూపర్ గా ఉంది, నాకు నచ్చేసింది, నాకు తెలిసి మీకు కూడా నచ్చుతుంది అని చెప్పి. మరి ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చేసుకోవాలి కదా మన బ్రేక్ఫాస్ట్ షోలో. మరి అదేంటి అంటే మష్రూమ్ ముల్లంగి పండు మిర్చి ఇగురు. అబ్బా, పేరు చాలా పెద్దగా ఉంది, ప్రాసెస్ కూడా అలాగే ఉంటుందేమో అనుకుంటే మీరు ఆ ఇగురులో కాలేసినట్టే. చాలా సింపుల్ గా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ ఇట్. మష్రూమ్ ముల్లంగి పండు మిర్చి ఇగురు. అబ్బా, ఎంత పెద్ద పేరో! అంత పెద్ద పేరైనా సరే ప్రాసెస్ చాలా సింపుల్. కాకపోతే మనం డిఫరెంట్ గా ఎక్కువ వెరైటీస్ వేస్తున్నాం కాబట్టి ఆ పేరు అన్నమాట. ఎందుకు మష్రూమ్ వేస్తున్నాము, ముల్లంగి వేస్తున్నాము, పండు మిర్చి వేస్తున్నాము. ఇలా లిస్ట్ నేను చెప్పను, మీరు కంగారు పడిపోతారు, అమ్మో ఎంత పెద్ద ప్రాసెస్ అని చెప్పేసి. అందుకే డైరెక్ట్ గా చూపించేస్తాను. ఇప్పుడు ముందు ఆయిల్, ఇప్పుడు ఇందులో జీలకర్ర, అలాగే ఆవాలు, మినప్పప్పు అండ్ అలాగే కొద్దిగా పచ్చిపప్పు. ముందు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. ఓకే, వేగుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో నేను కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు, అలాగే వెల్లుల్లి, కొద్దిగా వెల్లుల్లి అండ్ ఎండుమిర్చి. ఇది కొంచెం కట్ చేసి వేస్తా. ఓకే, ఇవి కూడా వేగిపోయాయి, చక్కగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, కొంచెం ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను టొమాటో ముక్కలు వేస్తున్నాను. బేసిక్ గా ఇదంతా ఇగురు కూర మనం ఎప్పుడు చేసుకున్నా ఇదే ప్రాసెస్ లో చేస్తూ ఉంటాం కదా. కాకపోతే ఏంటి అంటే ఇందులో నేను వాడుతున్నవి ఏంటి అంటే మష్రూమ్ ముల్లంగి. సో ఇవి రెండు కొంచెం డిఫరెంట్ కాంబినేషన్స్ కాబట్టి మీకు కొత్తగా అనిపిస్తుంది అంతే. ఇప్పుడు ఇందులో టొమాటో ముక్కలు, ఇందులో నేను కొంచెం ఉప్పు వేసేస్తున్నాను ఇప్పుడే. అలాగే ముల్లంగి ముక్కలు అండ్ మష్రూమ్ కూడా వేసేస్తున్నాను. సో మష్రూమ్ అండ్ ముల్లంగి కొంచెం ఎక్కువసేపు టైం పడుతుంది ఉడకడానికి కాబట్టి నేను రెండు ఒకేసారి వేసేసుకున్నాను. ఒకసారి బాగా కలిపేస్తే అవి కొంచెం ఫ్రై అవుతాయి. ఆ తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకొని ఉడికించుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇందులో వాటర్ పోస్తున్నాను. సో ఇప్పుడు ఇవి ఉడకాలి కాబట్టి నేను కాసేపు మూత పెట్టేస్తా, అప్పుడు తొందరగా ఉడుకుతాయి. అండ్ ఈలోపు పనిలో పనిగా ఏం చేసేస్తాను అంటే, చూస్తున్నారు కదా పండు మిర్చి ఉంది నా చేతిలో, ఈ పండు మిర్చిని పేస్ట్ చేసుకొని రావాలి. సో నేను వెళ్ళి పేస్ట్ చేస్తాను. దానికంటే ముందు మీకు తెలుసా అండి పండు మిర్చి అసలు సీజనల్ గానే దొరుకుతుంది అని? తెలియదు కదా. అండ్ మామూలుగా కూడా మనం చాలా వాటిల్లో అంటే ఈ పండు మిర్చి వాడకుండా బేసిక్గా కారం కోసం ఇవన్నీ వేస్తూ ఉంటాం, కానీ పండు మిర్చి అనేది ఆ ఫ్లేవర్తో పాటు ఆ స్పైస్నెస్ ఇస్తుంది. అండ్ అలాగే చాలా పికిల్స్ కానివ్వండి లేదంటే హాట్ సాసెస్ వీటన్నిటికీ కూడా మనం పండు మిర్చి సాస్నే ఎక్కువ వాడతాం. బేసిక్గా అబ్రాడ్ వాళ్ళు కూడా
హాట్ సాసెస్ అన్నిట్లో ఎస్పెషల్లీ పండుమిర్చినే వాడుతూ ఉంటారు. అండ్ అలాగే మీరు కూడా పండుమిర్చి సాస్ లాగా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు అంటే ఎప్పుడైతే మీరు నూడిల్స్ కానివ్వండి, లేదంటే ఇలా కూరలు కానివ్వండి, ఇలా ఏది చేసుకున్నా సరే అందులో కొంచెం వేసుకుంటే ఆ ఫ్లేవర్ ఉంటుంది చూసారా, సూపర్గా ఉంటుంది. సరే ఎందుకంటే ఏం చెప్పను, ఎందుకంటే నాకు తెలుసు మీరు కూడా ఇలాంటివన్నీ బాగానే యూస్ చేస్తూ ఉంటుంటారని. ఇప్పుడైతే నేను వెళ్ళి పేస్ట్ చేసి తీసుకొచ్చేస్తాను పండుమిర్చిని. లోపు ఇది ఉడికిపోతుంది. నేను పండుమిర్చి పేస్ట్ చేసి తీసుకొచ్చేసాను. జాగ్రత్తగా తీయాలి. ఓకే, ఇదిగో ఇలా చూస్తుంటేనే చాలా స్పైసీగా ఉంటుంది అనిపిస్తుంది కదా. అవునండి, చాలా స్పైసీగా ఉంటుంది. సో కొంచెం కొంచెం వేసుకోవాలి. సరే ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఏం చేయాలి? వావ్, చక్కగా అయిపోయింది. ముల్లంగి మష్రూమ్ రెండు కూడా సూపర్గా ఉడికిపోయాయి. సో ఇప్పుడు ఇందులో పండుమిర్చి పేస్ట్ వేసుకుందాం. ఎక్కువ స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, బట్ నాకు మీడియంగా ఉంటే నచ్చుతుంది కాబట్టి నేను కొంచెం వేసుకుంటున్నా అంతే. ఇంత సరిపోతుంది. డన్. ఇంకొద్దిగా వాటర్ పోసుకుంటున్నాను. ఓకే, సో ఈ ఫ్లేవర్స్ అన్నిటినీ జస్టిఫై చేయడానికి ఇందులో నేను ఇప్పుడు కొబ్బరి పొడి, కూడా వేస్తా కదా. ఇప్పుడు ఇంకొకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇది వేగుతున్నప్పుడే ఫైనల్గా కొత్తిమీర. సో అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అండ్ సర్వింగ్ బౌల్ తీసుకొచ్చి అందులోకి షిఫ్ట్ చేసేస్తా. మష్రూమ్ ముల్లంగి పండుమిర్చి ఇగురు, ఈ పేరున్నంత లాంగ్ గా ప్రాసెస్ లేదు కదా. మన బ్రేక్ఫాస్ట్ షోలో చూపించే వెరైటీస్ ఏవైనా అంతే, సింపుల్ అండ్ స్వీట్. ఓకే, చూస్తున్నారు కదా, మష్రూమ్ ముల్లంగి పండుమిర్చి ఇగురు రెడీ అయిపోయింది. మరి మీరు దీనికి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని ఒకసారి చూడండి. మష్రూమ్ ముల్లంగి పండుమిర్చి ఇగురుకి కావలసిన పదార్థాలు: మష్రూమ్ అరకప్పు, పండుమిర్చి పేస్ట్ 2 టీ స్పూన్లు, ఎండు కొబ్బరి పొడి 2 టీ స్పూన్లు, ఉల్లిపాయలు అరకప్పు, కరివేపాకు కొద్దిగా, ఎండుమిర్చి 2, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, మినప్పప్పు 1/2 టీ స్పూన్, పచ్చిమిర్చి 2, టొమాటోలు 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 3 టీ స్పూన్లు, వెల్లుల్లి 4, కొత్తిమీర అరకప్పు, ముల్లంగి 1 కప్పు. మష్రూమ్ ముల్లంగి పండుమిర్చి ఇగురు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయలు, టొమాటో ముక్కలు, ఉప్పు, ముల్లంగి ముక్కలు, మష్రూమ్స్ వేసి బాగా కలుపుకొని కొంచెం నీళ్లు పోసుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత అందులో పండుమిర్చి పేస్ట్, కొబ్బరి పొడి, కొత్తిమీర వేసి కాసేపు కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే మష్రూమ్ ముల్లంగి పండుమిర్చి ఇగురు రెడీ. మష్రూమ్ ముల్లంగి పండుమిర్చి ఇగురికి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఆహా, అన్ని పీసెస్ రావాలి కదా, మష్రూమ్ రావాలి, వావ్, సింప్లీ ఆసమ్. కొంచెం స్పైసీగా మనం అనుకున్నట్టే, అండ్ అలాగే ఆ ఫ్లేవర్, మష్రూమ్ ఫ్లేవర్ తెలుస్తుంది, అండ్ ముల్లంగి ఫ్లేవర్ కూడా సూపర్ ఉందండి. ఇది మామూలుగా
రోటీస్లో కానీ లేదంటే పరాటాస్లోకి వీటిల్లోకి అయితే ఎగ్జాక్ట్ కాంబినేషన్ అనే చెప్తాను నేనైతే. అండ్ అందులోనూ స్పైసీనెస్ కాస్త ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి ఇది ఇంకా ఫేవరెట్ గా మారిపోతుంది. మరి వెంటనే రెడీ చేసుకోండి, టేస్ట్ చేసేయండి ఈ 2 వెరైటీస్ ని. అండ్ అలాగే ఆన్లైన్ లో కూడా మన బ్రేక్ఫాస్ట్ షోని ఫాలో అవ్వండి. ఎలా అనుకుంటున్నారా? www.facebook.com/etvabruchi, www.youtube.com/etvabruchi అని టైప్ చేస్తే అక్కడ మన ఈటీవీ అభిరుచి ఫేస్బుక్ పేజ్ అలాగే ఈటీవీ అభిరుచి యూట్యూబ్ ఛానల్ 2 ఉంటాయి. హ్యాపీగా అక్కడ మన బ్రేక్ఫాస్ట్ షోస్ ని ఫాలో అయిపోండి. అండ్ రేపు మళ్ళీ నేను ఇంకో 2 బ్రేక్ఫాస్ట్ వెరైటీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. Till then you take care and don't forget to eat healthy. Keep smiling. Bye bye.